ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు రక్షకుడు యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. మీ జీవితాల్లో దేవుని శక్తి కలిగిన కార్యాలు జరిగినట్లయితే, మీరు దేవుని కార్యాలను చూసినట్లయితే మీ కానుకలు ఈ యూట్యూబ్ ఛానల్లోనే గూగుల్ పే నెంబర్ ఉంటుంది, పంపించవచ్చు. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేసి మీ అవసరాలు తీర్చినట్లయితేనే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా. ఆ విషయం తర్వాత ఈరోజు వాక్యం కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈరోజు వాగ్దానం ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లో ఆల్రెడీ పోస్ట్ అయ్యింది. చిత్రంగా అనిపిస్తుంది. వాక్యం ఏంటంటే, మనుష్యుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా అవుతాడు, ఏం చేస్తే అవుతాడు. వాక్యం ఇది. ఈ చిత్రం ఉంది కదా అని చెప్పినని అనుకోవచ్చు. అంతకుముందు ఒక చిత్రాన్ని చెప్పుకొని మీకు ఎలా చెప్పినా కదా, ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పుకుందామని. అది చెప్పుకొని ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం ఏమిటంటే, రాజుల గ్రంథంలో యెరోబాము అని ఒకరి గురించి ప్రస్తావించబడ్డది. వాడు రాజు దగ్గర పనిచేసేటోడు. దేవుని మనుషుడి మీద ఉన్నటువంటి కోపాన్ని బట్టి ఏం చేసిందంటే, ఆ రాజు చేతి కింద, ఆ రాజు నెల జీతం ఇచ్చినాడు, ఆ జీతం కోసం లైన్లో నిలబడి జీతం తీసుకునేటువంటి ఈ యెరోబాముని దేవుడు ఏం చేస్తాడంటే జీతం ఇచ్చే స్థితికి తీసుకెళ్తాడు. సొలొమోను చేసినటువంటి తప్పు వల్ల దేవునికి బాధ అనిపించి, సొలొమోను పని ఎట్లా ఉన్నదా అని సొలొమోను దగ్గరనే పనిచేసేటువంటి ఒక ఉద్యోగిని దేవుడు ఏం చేస్తాడంటే రాజుగా అభిషేకిస్తాడు. రాజుగా అభిషేకించిన తర్వాత ఈ యెరోబాము ఏం చేస్తాడంటే ఒక ఆలోచన చేసి, ఈయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని గుడి వేరే ప్రాంతంలో ఉంటుంది. అంటే సొలొమోను రాజ్యం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉంటుంది. వేరే ప్రదేశంలో ఉంటే ఈయన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆడికి పోతా ఉంటే, ఆ దేవుని గుడి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వస్తా ఉంటే, వీళ్ళు ఆడికి పోయినందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాయ మాటలు చెప్పి నా రాజ్యం నాకు లేకుండా చేసి నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అటువైపు లాక్కుంటారేమో అని ఏం చేస్తారంటే, ఈ ప్రజలు అక్కడికి పోకుండా ఏం చేస్తారంటే 2 దూడలు తెలుసు కదా, లేగ దూడ అని అంటారు. 2 దూడల్ని తయారు చేపించి వాడున్నటువంటి రాజ్యంలోనే నిలబెట్టి ఆ దూడలకి పేరు పెడతాడు. ఏమని పేరు పెడతాడంటే, మన దేవుడు అయినటువంటి యెహోవా. మీరు అక్కడికి పోవద్దు, ఏం పోతారు మీరు, మార్గ మధ్యంలో నీళ్లు ఉండవు, మళ్ళీ అన్నం కట్టుకుని సర్ది కట్టుకుని పోవాలా, మీకు అన్ని తిప్పలేవద్దు, నేను మీకు ఇబ్బంది లేకుండా చేస్తా, గుడినే ఎడగడతా, గుడినే మన మధ్యలో పెడతా, కాబట్టి ఇక్కడే ఉండి ఇదిగో ఈ దూడలే దేవుడు, తయారు చేసినటువంటి ఈ దూడలే దేవుడు, కాబట్టి దూడలకు మొక్కండి అని చెప్తాడు. వీడి భయం ఏంది, వీళ్ళందరూ ఆడికి పోతే ఆడున్నటువంటి ప్రజలు వీళ్ళకి ఏమన్నా మాటలు చెప్పి ఆ మాటలు వీళ్ళు పట్టుకొని ఇక అటువైపు పోయి వీనికి రాజ్యం లేకుండా పోతుందేమో అనే భయంతో వాడు ఆ పని చేసిండు.
అంతవరకు బాగానే ఉంది కదా, అంతవరకు బాగానే ఉంది కదా. అది జరిగింది, రాజుల గ్రంథంలో ఉంటుంది, జరిగింది అది. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకుందాం. ఏమనంటే, వాడు ఆ 2 దూడలు నిలబెట్టిండు. ఇంక చిన్న వాక్యంలోనికి వెళ్దాం. ఇందులో మనం అనుకుందాం అలాగా. ఏమనంటే, ఆ 2 దూడలు నిలబెట్టిండు కదా వాడు, నిలబెట్టిండు కదా. అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని నేను ఆ గుడికి పోయినా. ఆ దూడలకి దండం పెట్టుకుని వద్దాం, యెహోవా దేవుడు అని చెప్పిండు కదా రాజుగారు, సాక్షాత్తు రాజుగారే చెప్పిండు. ఈ పోనీక గుంపులో గోవిందలాగా, ఇట్లాగా ఏంటంటే మనం కూడా వాళ్ళతో పాటు పోయి మొక్కొద్దామని చెప్పినని అప్పుడున్నటువంటి ప్రజలను కొద్దిమందిని తీసుకొని ఆ దూడలకు మొక్కటానికి నేనే పోయినా మామూలుగా చెప్పుకుంటా ఉన్నా, అట్లాగా వాక్యం అర్థం కావటానికి. అట్లా పోయిన అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు వాళ్ళని ఎందుకు పెట్టినా అంటే తర్వాత చెప్తా. నేను అప్పుడున్నటువంటి ఇశ్రాయేలుని తీసుకొని ఆ దూడలను మొక్కటానికి పోయినా. బయటకు వచ్చినాక నా పక్కన ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, అన్నలారా, నాకు డౌట్ ఉంది. మనుషులు మనం దేవుని ముందు నిలబడే అంత కెపాసిటీ మనకుందా? అంత సామర్థ్యం ఉందా మనకి? ఇది డౌట్ నాకు అని ఆ పక్కన అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలను అడిగిన. అడిగితే ఒక్కొక్కడు ఇంటి వాడంతా బర్రెలు వచ్చే టైం అంది, పాలు తీసే టైం అందని దీన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ కళ్ళకు కనపడేదాన్ని ఎవరు ఏది చెప్తే దాన్ని బట్టే పోతా ఉన్నారు. అందుకు అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలని నేను చెప్పా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. నేను ఎందుకు వాళ్ళని పెట్టినా అంటే, వాళ్ళు ఇశ్రాయేలీలు కళ్ళ ముందు కనిపించేది ఏదైతే ఉందో లోకంలో ఉండదు, తొందరగా నాటుకుంటది కదా. అట్లాగా లోకంలో ఉన్న దానిని తొందరగా ఆరాయించుకొని, అంటే తొందరగా వాళ్ళు ఎక్కించుకొని నెత్తికి కానీ చేతలకు కానీ తొందరగా అలవాటు పడిపోయి దేవుని కార్యాలను కూడా కళ్ళతోటి చూసి తొందరగా మర్చిపోతా ఉన్నారు. లేఖనం చెప్తా ఉన్నది, దేవుని లేఖనం చెప్తా ఉన్నది. కొంచెం సేపు ఇది పక్కకు పెడదాం, ఆలోచన చేయండి. మనుషుడు దేవుని మీద నిలబడగలుగుతాడా? అసలు నిలబడగలుగుతాడా? వర్షాకాలంలో వాన పడితే రోడ్డు మీద చూస్తే అటు ఇటు పచ్చగా కనపడుతుంది, పచ్చగా ఉంటాయి పిచ్చి మొక్కలు, ఆ గడ్డి అదంతా పెరిగి పచ్చగా ఉంటుంది. అబ్బా ఎంత పచ్చగా ఉందో అనేంతగా ఉంటుంది. వర్షాకాలం పోయిన తర్వాత ఆ గడ్డి అంతా ఎండిపోయి అంత మట్టి కనపడతా ఉంటుంది. మనుషుల జీవితం కూడా అట్లాంటిది. ఊపిరి ఉన్నంతసేపు పచ్చగా ఉంటాడు. పండ్లు బయట పెట్టి, నోట్లో ఉన్న పళ్ళు బయట పెట్టి నవ్వుతా ఉంటాడు. ఎప్పుడైతే ఊపిరి విడిచిపెడుతుందో మనుషుల్ని, అప్పుడు ఆ మట్టితో పాటు సమానంగా కనపడతా ఉంటాడు. ఈ మనుషుడు దేవుని ముందు నిలబడగలుగుతాడా? లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే, నిర్గమకాండము సాక్షాత్తు దేవుని సేవకుని తోటి మోషేతోటి మాట్లాడుతూ ఉన్నమాట. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనం, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. యెహోవా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఆ దూడను చేసి పెట్టినటువంటి రాజు ఉన్నాడు కదా, వాడు యెహోవా దేవుడని దూడని తయారు చేసి దూడను పెట్టి ఇదే మన దేవుడు అని చెప్తా ఉన్నాడు. దేవుడే అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు అంటే, నేను దూడను కాదు, మీరు చూస్తే బతకలేరు, అంతటి శక్తిమంతుని నేను,
అని లేఖనం చెప్తా ఉన్నది. నేను ఇందాక అందుకే చెప్తా, ఏమనంటే ఇశ్రాయేలీల ప్రజల్ని తీసుకొని ఎందుకు పోయినా అంటే గుడికి, దేవుడు వీళ్ళు ఇశ్రాయేలీల ప్రజలు దేవుని కార్యాలు చూసి ఆ తర్వాత రోజుల్లో బయలును పూజించినట్లు ఇతరమైనటువంటి వాటిని అనుసరించినట్లు కనపడుతుంది. మరి వీళ్ళకి దేవుని గొప్ప కార్యాలు చూశారు కదా, వాళ్ళకి ఇంత ఆలోచన కూడా ఎందుకు రాలేదా అని అనిపించింది నాకు. ఏ ఆలోచన అంటే పోతనం ఎత్తను పోవుడు వచ్చుడు, దేవుని ముందు నిలబడతాను. బయటకు వచ్చినాక ఆలోచన చేస్తే అసలు దేవుని ముందు నిలబడే అంత తాహతు. ఊర్లలో అంటారు, ఏదైనా గొడవ అయితే నువ్వేంది, నీ తాహత ఏంది, నీ స్థితి ఏంది, అంటే నీకున్నటువంటి విలువ ఏంది అని అంటారు గొడవలైనప్పుడు. దేవుని ముందు మనుషుడు నిలబడేంత తాహతు మనుషుడికి ఉందా? ఆయన శక్తిమంతుడు. నేను ఎంతటి శక్తిమంతుడు అంటే, నువ్వు నన్ను చూసినావంటే ఆ గడ్డిలాగా ఎండిపోతాం. ఈ ఇశ్రాయేలీయులు దేవుడు కానటువంటి దైవములని ముందు పెట్టుకొని దండం పెట్టుకొని వచ్చేటప్పుడు ఒక్కరికి కూడా ఆలోచన రాకపోయి ఉండొచ్చేమో. మరి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే తొలగదోసి రాయబడ్డది. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. ఆ దేవునికి విరోధమైనటువంటి ఆ దైవాలని తొలగదోసి అంటే తోసేసి దేవుణ్ణి అనుసరించినట్లు ఉంది. ఈ త్రోసి వేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆలోచన చేయాలి. దేవుని ముందు నిలబడే అంత స్థితి మనకుందా? యెహోవా ఏమంటా ఉన్నాడంటే మోషేతోటి, ఒక్కసారి నేను నీ గురించి అంతా చెప్తున్నా పోసగుచ్చినట్లు, ఇట్లా అంటుండు అట్లా అంటుండు, ఆయన ఇది చెప్తుండు అది చెప్తుండు, ఇవన్నీ చెప్తా ఉన్నా. మరి ఇంత చేస్తా ఉన్నా కదా, ఇంత నన్ను చూడండి, ఇంత చూడండి. మరి ఎవరో ఒకరు అడుగుతారు తర్వాత, ఇన్ని మాటలు చెప్పిన కదయ్యా, మరి ఎన్నడన్నా ఆయన చూసినా నీవని చెప్పారా అని అడిగితే నేనే సమాధానం చెప్పాలి? అందుకే కొంచెం నేను చూస్తా అని చెప్పానంటే, దేవుడు ఏమంటాడంటే ఆ మాటను మన్నించి ఆయన మోషే కళ్ళని మూసేస్తాడు. ఎంత మూసేస్తాడంటే పూర్తిగా దేవుని చూడకుండా ఉండేంతగా మూసేసి చివరిలో ఏమంటాడంటే దేవుని వెనుక పార్శ్వాన్ని చూసేంతగా మోషే కళ్ళను మూసేస్తాడు. ఆ తర్వాత దేవుని వెనుక తట్టు మాత్రమే చూస్తాడు మోషే. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంతకు ముందు ఏమంటా ఉన్నాడంటే, ఏ మనుషుడు కూడా నన్ను చూసి బతకడు. ఇది యెహోవా అంటే. ఆమేన్. ఆ దేవునికి మనం ఈరోజు భక్తులం కాదు, కుమార్తెలము. ఆమేన్. సాక్షాత్తు దేవుని రక్త మాంసాలలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 25:4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా దేవునియే. ఈ పరిశుద్ధుడైన దేవుడు మనుషుణ్ణి ఆయన ముందు నిలబెట్టుకొని అడుగుతా ఉన్నాడు, నువ్వు నా ముందు నిలబడితే బతకవు నువ్వు, అటువంటిది నీతిమంతుడివి ఎలాగైతావు? అందులో స్త్రీలకి పుట్టినటువంటి వాళ్ళు, పుట్టేదందరూ కూడా స్త్రీలకే, అది కామను, అది క్రమం. అది పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీ ద్వారా పుట్టినటువంటి వాళ్ళే. మరి ఈ స్త్రీ ద్వారా పుట్టినటువంటి మనుషుడు దేవుని ముందు నీతిమంతుడిగా ఎట్లా ఉంటాడు? యెహోవా దేవుడు
అది కూడా ఆ కార్యాన్ని కూడా ఈ రోజున నెరవేర్చి ఉన్నాడు. ఈ మాట చెప్పినటువంటి యోబు కాలంలో అందరూ కూడా చేతులు ఎత్తేశారు. ఆ రోజు అవును ఎట్లా అవుతాడు? పోయి ఒక మాట నన్ను అడిగితే దేవుని ఇల్లు అని చెప్పబడినటువంటి ప్రదేశం ఏదై ఉంటుందో ఆ ప్రదేశానికి వెనుక గుమ్మాలు ఉంటాయి కదా, దొడ్డిదారు అంటారు కదా, ఆ వెనుక గుమ్మానికి పోయి తల దించుకొని మేము మనుషులు అని దేవునికి చెప్పి రావాలి. అది కరెక్ట్. ముందు కాదు, రాజమార్గం అంటే దర్వాజు ముందు గుమ్మం కాదు, వెనుక దొడ్డిదారి అని ఉంటది కదా, ఆ దొడ్డిదారికి పోయి అది కూడా బయట లోపలికి రాకుండా బయటనే సాగిలపడి ఆయన ఆ గోడ వైపు కూడా చూడకుండా, ఆ దేవుని మందిరపు పారి గోడ ఉంటది కదా, ఆ గోడ వైపు కూడా చూడకుండా సాగిలపడి మొక్కి నేను మనుషులని వెనక్కి రావాలి. అది చేయాల్సింది అసలు దేవుని దగ్గర. ఆ రోజున మనుషులు ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తే ఈ పని చేయాలి. దొడ్డిదారిని పోయి దేవుని మందిరంలో కూడా అడుగు పెట్టకుండా ఆ పారి గోడ దగ్గరనే మొక్కి, ఆ పారి గోడ కూడా ఎట్లుంది మరి పెయింట్ ఉందా పోయిందా అని కూడా చూడకుండా ఇంటికి రావాలి. ఆ పని చేయాలి ఆ రోజు. ఈ రోజు ఆ పని చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఆయన సరాసరి దేవుని మందిరంలో నుంచి దేవుని పవిత్రమైనటువంటి స్థలమై ఉన్నటువంటి ఆయన కూర్చునేటువంటి సింహాసనం మీదకి తీసుకొచ్చి నరుడిని నీతిమంతునిగా మార్చండు. నరుడిని దేవుడు నీతిమంతుడిగా మార్చండు. ఎలాగంటే మత్తయి సువార్త గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనంలో రాయబడ్డది. 20-21 వచనంలో అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకొము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు, నరుడిని నీతిమంతునిగా మార్చేటువంటి రక్షకుడు. దేవునికి శ్రేష్టమైనటువంటి స్తోత్ర బలులు ఆయనకే చెందును గాక, ఆయనకే కలుగును గాక. స్తోత్ర బలులలో కూడా శ్రేష్టమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పడమే కాదు, దీంట్లో ఇంకా శ్రేష్టమైనవి. ఇంత కార్యం జరిగించుండు. దేవుని కాడికి పోయి పండ్లు ఇట్లా ఆగబెట్టుకొని బాబు చెప్తా ఉన్నా. ఈ రీతిగా మనుషుడు దేవుని ముందు ఇట్లా ఉండి వచ్చేటువంటి స్థితి మనుషునికి లేదు, అటు మనుషుని ఇలాగ రానిచ్చేటువంటి పరిస్థితి దేవునికి కూడా లేదు. అవును కదా, మరి ఆలోచన చెయ్యండి ఆలోచన. ఇష్టం వచ్చినట్లు దేవుని దగ్గరికి పోతున్నాం. దేవుని దగ్గరికి పోయేటువంటి మనుషుణ్ణి దేవుడు ఎట్లా రాణిస్తాడు? మనుషుడు పాపి, మనుషుడు ఆలోచన అనేక రకాలుగా ఉంటుంది. ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనుషు ఆలోచన తెలియదు. ఈ మనుషుణ్ణి ఆయన ముందు ఎట్లా నిలుపుకుంటా ఉన్నాడు దేవుడు? ఆలోచన చేస్తే ఇదేగా తెలిసేది. అవును, మరి దేవుడు అంటే మనుషులతో సమానం కాదు, మనిషిలాగా ఉంటాడు. మరి అటువంటిది మనుషులు ఎలాగ ఆయన ముందు నిలబెట్టుకుంటా ఉన్నాడు? ఏ మాత్రం కూడా నిలబెట్టుకోడు దేవుడు. అయితే ఈ రోజున దేవుడు కాబట్టి ఏసేపు ఒక ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇట్లాగ చేద్దామా, ఈ ఇంట్లో నుంచి ఏమైనా ఎట్లా వెళ్ళగొడదామా అని చెప్పినాను ఏసేపు ప్లాన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుని దూత వచ్చి, నాయనా నువ్వు ఆలోచన చేయకు. ఇప్పుడు జరుగుతున్నది యెషయా గ్రంథంలో ఇంకా నువ్వు రోజు ఉంటావు కదా చర్చిలో, ఆ గ్రంథాల్లో రాయబడి ఉన్నది. కన్యక పరిశుద్ధాత్మ వలన కుమారుణ్ణి కంటదని. కావాలంటే ఆ లేఖనాలు ఒకసారి తీసి చదువు కనపడతాయి. అది ఇప్పుడు నీ భార్యకు తటస్థించింది. నీ భార్య ద్వారా ఆ లేఖనం నెరవేరబోతా ఉంది. కాబట్టి నువ్వేం పికరవకు, నువ్వేం భయపడకు. పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి అయింది. తప్పుడు పని చేయలే,
దేవుని మనుషులు ఎలా తప్పుడు పని చేస్తారు? చెయ్యరు. ఆమె కూడా చేయలే. ఆ మాట దేవుని దూత వచ్చి చెప్తే ఆమె అంటది, అయ్యా, దేవుని దూత అంటది, మరి ఏమంటదంటే, దయాప్రాప్తురాలను. అదేంది, రేపటి రోజున తల నేను ఎట్లా బయట పెట్టుకొని తిరగాల? మా ఇంట్లో మా నాయనకి తెలిస్తే ఏమంటాడు? ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, ఆ పెనిమిటి ఏమంటాడు? మా పరువు ఏం కావాలా? ఇంతగా దేవుని కోసం బతుకుతా ఉన్నా నేను అని మాటలు తీయకుండా దయాప్రాప్తురాలని నేను అని అంటా ఉన్నది మరియా. దేవుని కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతుంటే సరే ఎంతకైనా తెగిస్తా నేను అని సరే అని చెప్తా ఉన్నది. ఇంకొక మాట పైకి వచ్చి ఏమంటా ఉందంటే, దయాప్రాప్తురాలు, దేవుని దయను నేను సంపాదించుకున్నా, నాకు అదే కావాలని చెప్పని అంటా ఉంది. ఈయన ద్వారా వచ్చినటువంటి ఇప్పుడు మనకు వినపడతా ఉన్నటువంటి యేసు ప్రభు లేదు, ఏమి లేదు, అంత బూటకం మాయ అని అంటా ఉన్నారు కదా. ఇప్పుడున్నటువంటి యేసు ప్రభు ఈ లేఖనాలలో చెప్పబడిన విధంగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం జరిగింది, పురుషుని ప్రమేయం లేకుండా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి క్రీస్తు రక్తంలో ఎవరైతే చేయి పెడతారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. ఒక రక్తం 2-3 ఉందనుకోండి, ఏమవుతుంది? ఈ రక్తము ఎవరిలో ఉందో ఆ మనుషులందరూ కూడా ఈ మనుషునికి కుమారులు కుమార్తెలు అవుతారు. ఒకరి రక్తం 4 మనుషుల్లో ఉందనుకోండి, ఈ 4 ఆ మనుషుని సొత్తు, ఆ మనుషుని యొక్క పిల్లలని చెప్తారు. ఈ యేసు ప్రభు రక్తం మన మీద ఉన్నదనుకోండి, ఉంటే అప్పుడు మనం ఏమవుతాం? దేవుని కుమారులు కుమార్తెలం అవుతాం. ఇక్కడ పురుషుని ప్రమేయం లేదు అని కనబడతా ఉంది, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి. కాబట్టి నువ్వేం పికరావుకు యోసేపు అని బలపరుస్తా ఉంది. కాబట్టి మీరు కూడా ఏమీ పికరావకండి. వాక్యము ద్వారా దేవుని మాటను మీకు చెప్తా ఉన్నా, మీరు కూడా ఏం పికరావకండి, ఏం బాధపడకండి. ఎందుకంటే యేసు ప్రభు మనుషుని ప్రమేయం లేకుండా దేవుని ఆత్మ చేతనే పుట్టి ఉండటం జరిగింది. ఆ దేవునిని మనం ఈరోజు అనుసరిస్తా ఉన్నాం. ఆమె ఆ పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సజీవులకు దేవుడవై ఉన్న తండ్రి, ఈ ఉదయకాలపు ఉపవాస వాక్యమును దీవించమని, చెప్పబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని, నీ స్వాస్థ్యముగా అనేకులు తండ్రి ఈ దినమున ఎంచబడి నీ చేత నడిపించబడుచు ఉండగా, ఈ నడిపింపును శాశ్వత కాలము నీవు నీ ప్రజలకు అనుగ్రహించి, నీ సజీవమైన నామమును బట్టి కృప చూపించి, ఈ మందిరమును విశాలపరిచి, నిన్ను అనుసరించి ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దేవుని దూత యేసేపును దర్శించిన రీతిగా నీ ప్రజలను తండ్రి దర్శించి బలపరచుమని, వారి జీవితాలను స్థిరపరచుమని, వారి జీవితాలలోని ప్రతి అక్కర మీరు తీర్చుమని, సమస్త ఘనతను మీకు తెచ్చుకోనమని మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.